వాటర్ తీసుకుందాం. ఒక దాంట్లో బోర్ వాటర్, ఒక దాంట్లో ఫిల్టర్ వాటర్. ఎంతమంది ఫిల్టర్ వాటర్ తాగుతున్నారండి? సార్ నోట్ చేసుకోండి, మనకు నల్గొండలో మోకాళ్ళ నొప్పులకు కస్టమర్స్ మస్తు మంది ఉన్నారు రాబోయే రోజుల్లో, రైట్? సో మేము గిట్ట తాగుతున్నాం ఫిల్టర్ వాటర్. వెస్టిలో రాకముందు, మన సీఎంని రాకముందు ఫిల్టర్ వాటర్ హెల్త్కి మంచిది అనుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఆ వాటర్ ఎట్లుందో నేను చూపించబోతున్నాను. ఎంతమంది బోర్ వాటర్ తాగుతారు? బోర్ వాటర్, గ్రౌండ్ వాటర్ ఎవరు తాగరు? ఎందుకు తాగరో నేను చూపిస్తాను. మన మంజీరా వాటర్ వస్తుంది కదా, ఎంతమంది తాగుతారు ఆ వాటర్? ఓకే, సో చెక్ చేద్దాం అసలు ఏ వాటర్లో ఏమున్నా. ఇది ఏ వాటర్ సార్? ఇది బోర్ వాటర్. ఇది మంజీరా వాటర్ ఉందా? మనం ఇది కొనుక్కొచ్చింది, ఇది బోర్ వాటర్. సరే, ఇప్పుడు ఈ వాటర్ ఎట్లున్నాయండి? ఫ్రెష్గా ఉన్నాయా లేవా? సో ఈ బాటిల్ ఇది ఎట్లున్నాయి ఒకసారి చూద్దాం మనము. సో దీంట్లో వేయండి సార్, ఫుల్ వేయండి. ఇదేం వాటర్? ఇది బోర్ వాటర్. ఈ వాటర్ తాగొచ్చా తాగలేమా? తాగొచ్చా తాగలేమా? వాటర్ అంటే ఏమో చూసిన వాళ్ళు తాగలేమంటారు, కానీ ఇప్పుడైతే తాగొచ్చు కదా. ఇస్తే ఇంటికి ఎవరైనా గెస్ట్ ఇచ్చారు అనుకోండి, ఇస్తే తాగుతారా? తాగరా? రైట్. ఇంకొక వాటర్ చూద్దాం. ఇది ఫిల్టర్ వాటర్. ఇది వచ్చేసి ఫిల్టర్ వాటర్. ఓకేనా? రెండు ఫ్రెష్గానే ఉన్నాయి కదా వాటర్. సరే, ఒకసారి చెక్ చేద్దాం. సో ఆన్ చేసామండి. ఇప్పుడు చూడండి వాటర్లో ఏముంది అనేది మీకు కంప్లీట్గా బయటకు వస్తుంది. నేనేం అబ్రకదబ్ర చేయట్లేదు. మీరు గిట్ట ఇంటికి పోయినాక ఇలాంటివి తీసుకొని మీరు ఇంట్లో తాగుతున్న వాటర్తో గిట్ట చేయొచ్చు మీరు. సో ఇప్పుడు మీ దగ్గర దాకా తెచ్చి చూపిస్తాం. మీరు లేస్తే ఇంట్లో కనిపించేది. సో అక్కడ దాకా తెచ్చి చూపిస్తాం ఏమవుతుంది అనేది. సో ఇది 2 గ్లాసులు తీసుకోపోయాక చూపించండి సార్. ఇక్కడ వచ్చేసి మనకు బోర్ వాటర్, అది వచ్చేసి ఫిల్టర్ వాటర్. సో ఇప్పటిదాకా నీళ్ళు ఎట్లుండే? ఫ్రెష్గా ఉండే కదా. సో అవి వేడికైనా వచ్చినాయి మళ్ళీ. సో వాటర్లో అనేది గ్రౌండ్ వాటర్ అంటే మన గ్రౌండ్ వాటర్లో మన మెర్క్యూరీ అని, ఆర్సనిక్ అని, కాపర్ అని, లెడ్ అని, ఇంకా మెటల్స్ అని రకరకాలవన్నీ మిక్స్ అయి ఉంటాయి. సో ఆ వాటర్ తాగలేం కాబట్టి మనం ఏం చేస్తున్నాం? ఫిల్టర్ చేస్తున్నాం. అవునా కాదండి? చాలామంది బోర్ వాటర్ తాగుతారు, అమ్మ ఈ నీళ్ళు తాగుతున్నామో అనుకోరు. సో ఇవన్నీ చూస్తారు కదా, దీంట్లో ఇవన్నీ మెటల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇవి తాగలేము. ఇది తాగడం వల్ల మన బ్రెయిన్ ట్యూమర్ కావచ్చు, తర్వాత ఇంకా స్ట్రోకులు రావచ్చు, రకరకాల కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అట్లా అని చెప్పేసి ఫిల్టర్ చేసినాం. ఫిల్టర్ చేస్తే దీంట్లో మన చెత్త చెదరం ఉందా? ఏం లేదు, కంప్లీట్గా ఇది ఫిల్టర్ అయిపోయింది. కానీ ఏ కలర్ వచ్చింది? ఇది ఎల్లో కలర్, యాసిడిక్ కలర్ వచ్చింది. అవునా కాదా? ఇది కంప్లీట్గా డెడ్ వాటర్. ఇది యాసిడిక్ వాటర్. ఈ వాటర్ తాగడం ఎంత డేంజరో ఈ వాటర్ తాగడం కూడా అంతే డేంజర్ ఇది. సో మనం అందరం మ్యాక్సిమం ఎంతమంది ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం? సో అందుకే మోకాలు నొప్పులు కానీ, బోకాలు ఇవన్నీ బ్యాక్ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయంటే, ఇప్పుడు మన శరీరంలో ఉండే రక్తం ఆల్కలైన్. అవునా కాదా? మనం తాగే నీళ్ళు ఆల్కలైన్ తాగన్నా, యాసిడిక్ తాగన్నా? ఆల్కలైన్ తాగుతున్నాం. కానీ ఇది ఏం వాటర్? ఇది ఈ యాసిడిక్ వాటర్ తాగినప్పుడు మన శరీరానికి ఉన్న కెపాసిటీ ఏంటంటే, ఈ యాసిడిక్ వాటర్ లోపల పోయినప్పుడు అది యాసిడిక్ని ఆల్కలైన్గా చేంజ్ చేస్తుంది. లేకుంటే ఈరోజు మన రక్తం మొత్తం యాసిడ్ అయిపోతుండే. యాసిడిక్ని ఆల్కలైన్గా చేంజ్ చేస్తుంది. కానీ చేంజ్ చేయడానికి దానికి ఏం కావాలి అంటే కాల్షియం, పొటాషియం కావాలి. మీరు ఎప్పుడెప్పుడు ఫిల్టర్ వాటర్ లోపలికి పోయినప్పుడల్లా మన బొక్కల నుంచి కాల్షియం, పొటాషియం ఏమవుతుంది? వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే కాల్షియం పోతుందో అప్పుడు ఏమవుతుంది? అది బొక్క అనేది, ఇప్పుడు ఊళ్ళలో సగకొట్లు చూస్తాం కదా, చెదలు పడితే మీద ఎట్లుంటుంది, లోపల ఎట్లుంటుంది? మీద ఎట్లుంటుంది? నున్నగా ఉంటుందా? లోపల చెదలంటే తెలుసు కదా. అట్లనే ఈరోజు మన బొక్కల్లోకి కాల్షియం వెళ్ళిపోయింది అనుకోండి, బొక్క చూడడానికి బాగానే ఉంటుంది, కానీ జారి పడితే 4 చోట్ల ఇరుగుతుంది. అవునా కాదా? ఎందుకంటే బొక్కలకి కాల్షియం పోయిందంటే ఏం లేదు, బుర్రలాగానే అంతే ఇంకా. కాబట్టి ఇప్పుడు ఇదేమైంది? 2 మనం తాగడం అంతే డేంజర్. కానీ ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు మనది యాసిడిక్ వాటర్ని ఆల్కలైన్గా చేంజ్ చేయడమే కాకుండా దీంట్లో మినరల్స్ ఉంటాయి. మెయిన్ వాటర్ అంటేనే మినరల్ అంటేనే వాటర్ అండి. సో వాటర్లో మినరల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం మనము. ఇది వచ్చేసి కంటిన్యూస్ సిస్టమ్ అంటారండి. లైట్ వస్తుంది కదా, ఇది కంటిన్యూస్ సిస్టమ్ అని చెప్తారు.
ఇది మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, ఎలక్ట్రానిక్ షాప్లో తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఈ బోర్ వాటర్లో పెడదాం. లైట్ వచ్చిందా? సో ఎందుకు వచ్చిందంటే దీంట్లో మినరల్స్ అనేటివి ఉన్నాయి, రైట్. కానీ ఇది ఇట్లా తాగలేము కాబట్టి ఏం చేస్తున్నాం, ఫిల్టర్ చేస్తున్నాం. ఫిల్టర్ చేస్తే ఏమైంది, లైట్ వస్తుందా అంటే ఫిల్టర్స్ ఉన్నాయి దీంట్లో, కంప్లీట్గా డెడ్ వాటర్ అది. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా వ్యక్తి స్పృహ తప్పి కింద పడిపోయింది అనుకోండి, ముఖం మీద నీళ్ళు కొట్టి నీళ్ళు తాపుతారు, అవునా కాదా? ఎందుకు, స్పృహలోకి వస్తాడని. అంటే ఈ వాటర్లో ఉన్న మినరల్స్ అనేటివి ఏం చేస్తాయంటే, ఒకటి మనం తిన్న ఫుడ్ ఏదైతే ఉందో సెల్స్ వరకు తీసుకెళ్ళడం కాకుండా సెల్స్ని యాక్టివేట్ చేస్తుంది. కానీ వాటర్లో మినరల్ లేకుంటే ఇంకా వేస్ట్ వాటర్ అది. సో అందుకే ఇప్పుడు దీంట్లో లైట్ రావట్లేదు అంటే దీంట్లో మినరల్స్ అనేటివి లేవు. కానీ మనకు వెస్టీజ్లో అద్భుతమైన ప్రోడక్ట్ ఒకటి వెస్టీజ్ తీసుకొచ్చింది, సిఎండి కాన్సన్ట్రేట్ మినరల్ డ్రాప్స్. 84 ఎసెన్షియల్ మినరల్స్ దీంట్లో ఉంటాయండి. ఇది అమెరికాలో ఊతా అనే ఒక ఉప్పు లేకుంటుంది, అక్కడ ప్రాసెస్లో తయారు చేసింది ఉంటుంది. 84 ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి, వెస్టీజ్లో తప్ప బయట ఎక్కడ దొరకదు. ఇది పేటెంట్ ప్రోడక్ట్. సో ఇది ఏంటంటే మినరల్స్ యాడ్ చేస్తుందో, ఒకసారి చెక్ చేద్దాం మినరల్స్ ఎట్లా యాడ్ చేస్తుందో. సో విరాట్ కోహ్లీ నీళ్ళు తాగుతాడు కదా, ఎట్లా లీటర్ ఉంటుంది? ఫోన్ తీసి గూగుల్లో చెక్ చేయండి, 4000 రూపాయలు లీటర్ ఉంటుంది. దాంట్లో ఏముంటాయి, మినరల్స్ ఉంటాయి అంతే. మినరల్ వాటర్ ఆయన కొడితే 6 పోతుంది. మన పిల్లగాడేమో నీళ్ళు తాగుతాడు, బ్యాట్కెట్ లేపాడు, అవునా కదా? 84 ఎసెన్షియల్ మినరల్స్ ఉంటాయి. ఇది యూజ్ చేయడం వల్ల బీపీ, షుగర్, థైరాయిడ్, అస్తమా,